గురుభ్యో నమః. 11 బుధుడు. సంపద స్నేహం ప్రసిద్ధి మరియు 1 నిమిషంలో అంతమైపోతుంది. 11 బలహీనమైన బుధుడు ఉంటే ఈ ఉపాయాలు పనిచేస్తాయి అద్భుతంగా. 11 బుధుడు. 11 బుధుడు ఉండడం వల్ల వ్యక్తికి బుద్ధిమంతుడిగా, స్నేహశీలిగా, సంపాదించేవాడిగా తీర్చిదిద్దుతుంది. ఈ గ్రహం శుభస్థితిలో ఉంటే జీవితంలో ప్రగతి, కీర్తి లభిస్తాయి. కానీ బలహీనంగా ఉంటే తప్పుడు నిర్ణయాలు మరియు సంబంధాల్లో ఒత్తిడి కలిగిస్తుంది. సరైన ఉపాయాల ద్వారా దీని సమతుల్యతను మళ్ళీ పొందవచ్చు. 11వ బుధుడు. జన్మకుండలిలో బుధుడు స్థానం వ్యక్తి యొక్క ఆలోచన మరియు మాట్లాడే పద్ధతి, తర్కశక్తి, వ్యాపార బుద్ధి మరియు సంభాషణ సూచిస్తుంది. ఈ బుధగ్రహం 11వ లాభం యొక్క ఇంట్లో ఉంటే అది మనిషి ఆదాయము, స్నేహము, ఆశలు మరియు కోరికలపై నేరుగా ప్రభావం చూపిస్తుంది. 11వ జ్యోతిష్యం లాభం యొక్క ఇల్లుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇక్కడ నుండి వ్యక్తి యొక్క ఆదాయం, సామాజిక స్థితి మరియు కళలను నెరవేర్చుకునే కోసం సంకేతాలు లభిస్తాయి. అలాంటప్పుడు బుధుడు బలమైన స్థితిలో ఉంటే వ్యక్తి జీవితంలో ఆర్థిక ప్రగతి, మంచి కనెక్షన్లు మరియు కొత్త అవకాశాలు తెరుచుకుంటాయి. అదే బుధుడు బలహీనంగా ఉంటే పాపగ్రహాలతో బాధపడుతూ ఉంటే ఆర్థిక అడ్డంకులు, తప్పుడు సహవాసం మరియు స్నేహితుల నుండి మోసం వంటి వ్యతిరేక ప్రభావాలు కనిపిస్తాయి. ఈ వ్యాసంలో బుధుడు 11 ఉన్నప్పుడు వ్యక్తి యొక్క అదృష్టం, దానిపై ప్రభావం ఏమిటి, దాని అశుభ అంశాలు ఏమిటో తెలుసుకుందాం. జీవితంలో సమతుల్యం తీసుకురావడానికి ఏ ఉపాయాలు అవలంబించాలో కూడా తెలుసుకుందాం. 11వ బుధుడు ఉండడం వల్ల సానుకూల ప్రభావాలు, ఆర్థిక ప్రగతి మరియు లాభం. ఈ స్థితిలో జన్మించిన వ్యక్తులు డబ్బు విషయంలో చాలా బుద్ధిమంతులుగా ఉంటారు. వ్యాపారం, రచన, కమ్యూనికేషన్ లేదా మార్కెటింగ్లో పడిన వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. వారి కనెక్షన్ నుండి లాభం పొందుతారు మరియు అనేకసార్లు హఠాత్తుగా డబ్బు లాభం కూడా లభిస్తుంది. స్మార్ట్గా మరియు ఆచరణాత్మక ఆలోచన. బుధుని కారణంగా వ్యక్తి యొక్క ఆచరణాత్మక ఆలోచన కలిగి ఉంటాడు. ఈ వ్యక్తులతో మాటను చక్కగా చెప్పగలరు, ఇతరులపై ప్రభావం చూపగలరు. కనెక్షన్ల ద్వారా విజయం. ఎప్పుడు ఎవరితో మాట్లాడాలని ఇలాంటి వ్యక్తులు తెలుసు. ప్రజలతో కనెక్ట్ అవ్వడం వారికి ఆసక్తి ఉంటుంది. అందువల్ల ప్రజలు, వారి స్నేహితులు మరియు పరిచయాల వ్యాప్తి పెద్దదిగా ఉంటుంది. ప్రణాళిక సామర్థ్యం. 11వ బుధుడు భవిష్యత్తు ప్రణాళిక చేయడం వ్యక్తికి సహాయపడతాడు. ఈ వ్యక్తులు దూరదృష్టి కలిగి ఉంటారు మరియు వారి లక్ష్యాలను సాధించడానికి సరైన వ్యూహాన్ని అనుసరిస్తారు. టెక్నాలజీ మరియు మీడియా విజయం. బుధగ్రహం బుద్ధి మరియు సంభాషణలు ముడిపడి ఉంటుంది. అందువల్ల ఈ స్థితిలో వ్యక్తి సోషల్ మీడియా, రచన, డిజిటల్ మార్కెటింగ్ లేదా విద్య లేదా ఐటీ రంగంలో మంచి పనితీరు చూపగలరు. 11వ బుధుడు ఉండడం వల్ల ప్రతికూల ప్రభావాలు. స్నేహితులతో వివాదం లేదా మోసము. బుధుడు బలహీనంగా ఉంటే వ్యక్తి తన స్నేహితుల నుండి లేదా వ్యాపార భాగస్వాముల నుండి మోసం జరిగే అవకాశం ఉంది. దురాశ మరియు ప్రదర్శన ప్రవృత్తి. కొన్నిసార్లు ఎక్కువ డబ్బు లేదా ప్రసిద్ధి కోసం దురాశలో తప్పుడు మార్గం నడవచ్చు. ఎక్కువగా ఆలోచించే అలవాటు. బుధుడు బుద్ధి యొక్క గ్రహం, అందువల్ల దీని శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ప్రతి విషయంలో ఎక్కువగా ఆలోచించడం ప్రారంభిస్తారు. అనిశ్చిత లాభం. కొన్నిసార్లు కష్టపడిన తర్వాత కూడా ఆశించినంత డబ్బు రాదు. సంభాషణల సమస్య. బలహీనమైన బుధుడు ఇతరుల మాటలు అర్థం చేసుకోలేదు. తన మాటలు సరైన పద్ధతిని చెప్పడం వ్యక్తి ఇబ్బంది కలిగిస్తాడు. ఇదే సంబంధాలను తప్పుగా అర్థం చేసుకొని దారితీస్తుంది. బుధుని బలోపేతం చేయడానికి ఉపాయాలు. బుధవారం ఉపవాసం ఉండండి. బుధుని ప్రసన్నం చేయడానికి బుధవారం ఉపవాసం చేయడం చాలా శుభంగా భావించబడుతుంది. పచ్చ రంగు బట్టలు ధరించండి. బుధుడు రంగు పచ్చ, ఆకుపచ్చ అన్నమాట. అందువల్ల బుధవారం ఆకుపచ్చ బట్టలు ధరించండి లేదా ఆకుపచ్చ వస్తువులు దానం చేయండి. గణపతి పూజ చేయండి. బుధగ్రహంపై గణేశుని అధికారం ఉన్నట్టు పరిగణించబడుతుంది. ప్రతిరోజు ఓం బుం బుధాయ నమః అనే మంత్రాన్ని జపించండి. ధన్యవాదాలు.